సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న బాయ్స్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి మేము కూడా చూద్దామని వచ్చాం. కానీ మాకు ఎవరు చెప్పలేదండి. కానీ మనం అన్నా క్యాంటీన్స్ ఎన్నో ఫుడ్ వీడియోస్ చేసాము. కానీ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, సో మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో బాగా పెట్టరని ఒక పేరు ఉంది. కానీ నిజంగా బాగా పెట్టరా, అసలు బాగుంటుందా లేదా, అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో మేము వాళ్ళని అడిగాము, తీసుకోండి అన్నారు, ఏ ప్రాబ్లం లేదన్నారు. కానీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఈరోజు వీడియో చేస్తున్నాం. వాళ్ళకు కూడా తెలియదు మేము వీడియో చేస్తున్నామని. ఒకసారి ఏమేమి చేశారు ఏంటి మెను అనేసి వాళ్ళు మాట్లాడి తెలుసుకుంది. ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. నమస్తే మేడం. నమస్తే. పేరేంటి? షేక్ తాహిరా బేగం. ఇక్కడ మీరు కుక్ చేస్తుంటారా? కుకింగ్ ఏజెన్సీ మేడం. ఓకే. చేస్తాను. సో మెను ఎలా ఉంటుంది మేడం? బాగానే క్వాలిటీలో మాత్రం ఏం తగ్గను మేడం. ఎందుకంటే పిల్లలకి బాగా పెట్టాలి. పెడితేనే మేడం మనకి రేపు మన స్కూల్కి కానీ మాకు కానీ మంచి పేరు వచ్చేది. అంటే మామూలుగా అంటారు గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఫుడ్ బాగా పెట్టారు, అలా ఉండిది ఇలా ఉంటుంది, పురుగులు వస్తాయని అంటున్నారు ఉండదు మేడం. ఈ స్కూల్లో అట్లా ఉండదు. మా హెచ్ఎం గారు కూడా ఒప్పుకోరు. మేము కూడా మా మనస్ఫూర్తిగానే మాకు సంతృప్తిగా మేము వంట చేసి పెడుతున్నాం పిల్లలకి. ఒక మెను ఎలా ఉంటుంది మేడం సోమవారం నుంచి? సోమవారం మామూలుగా వెజిటబుల్ బిర్యానీ మేడం. వెజిటబుల్ బిర్యానీ, కోడిగుడ్డు, చిక్కి, కూరగాయలతో కూర. డైలీ ఎగ్ ఇస్తారా? డైలీ ఎగ్ ఇస్తాం మేడం. 5 రోజులు ఎగ్ ఉంటది మేడం. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎగ్ ఉంటది. శనివారం మాత్రం పొంగలి ఉంటది, తీపి పొంగలి. గుడ్డు ఉండదు మేడం. గుడ్డు ఉండదు, తీపి పొంగలి ఉంటది మేడం. శనివారం మాత్రం ప్రతిరోజు గుడ్డు ఉంటది. 5 రోజులు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉడికించిన కోడిగుడ్లు ఇస్తాం మేడం. ఒక్క శనివారమే తీపి పొంగలి మెనూ ప్రకారం. ఈ రోజు గురువారం, ఈ రోజు ఐటమ్ ఏంటి? సాంబార్ బాత్ మేడం. సాంబార్ బాత్, ఉడికించిన కోడిగుడ్డుతో సాంబార్ బాత్ ఈ రోజు. అన్ని పెడుతూ ఉంటారు. చూస్తే వైట్ రైస్ కూడా ఉందండి. సాంబార్ బాత్. ఇంకా కొంతమంది పిల్లలు కూడా వైట్ రైస్ కూడా వేయించుకుంటారు మేడం. అది తినని వాళ్ళు వైట్ రైస్ వేయించుకుంటారు. అందుకని రెండు ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టించుకుంటారని 2 సపరేట్ గా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా మేము మీకు చెప్పలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము. ఏంటి అసలు ఎలా చేస్తారు ఏందో, మీరు అసలు ఏమి టెన్షన్ పడకుండా చాలా ధైర్యంగా మాట్లాడారు. నిజంగా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే పిల్లలకి పెట్టాలి కదా మేడం మనస్ఫూర్తిగా. వాళ్ళు తిన్నా తినకపోయినా మనకే కదా మేడం బాధ. అందుకని మనస్ఫూర్తిగా వంట చేసే వాళ్ళు కూడా బాగా చేస్తారు మేడం. అందుకని మీరు కూడా మా వంటల్ని రుచి చూడండి. ఎందుకంటే అసలు ఎలా చేస్తారు అంటే మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలలో ఇలా ఉంటాయి. సో ఫుడ్ బాగోదు, పురుగులు వస్తాయి, రైస్ బాగా ఉండరు, అసలు వాళ్ళు క్వాలిటీగా పెట్టరు అని విన్నాం. కానీ ఈ రోజు అలా ఉంటాయో ఉండవా అని చెప్పి టెస్ట్ చేయడానికి మేము వచ్చాం. కంపల్సరీ చేస్తాం, తప్పకుండా చేయండి. మేడం అయితే చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు, టెస్ట్ చేయండి, మాకే ప్రాబ్లం లేదు, మేమైతే బాగా చేస్తామని అంటున్నారు. ఒకసారి ఈ రోజు అయితే గురువారం ఏమేమి మెనూ ఉన్నాయి చూద్దాము. సో చూస్తే సాంబార్ బాత్ అంట. సో ఇక్కడ సాంబార్ బాతు కొంతమంది పిల్లలు తినరంట. సో వాళ్ళకి మాత్రం వైట్ రైస్. సో తినే వాళ్ళకి సాంబార్ బాతు, తినని వాళ్ళకి వైట్ రైస్. సో ప్రతిరోజు ఎగ్, ఇక్కడ సాంబారు. సో స్మెల్ చూస్తేనే మాకే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఎలా అనిపిస్తుందో. మామూలుగా మనం కొన్ని ప్లేసెస్ లో సాంబార్ చూస్తే మాకు ఆ వెజిటేబుల్స్ ఏం కనిపించవు, ఓన్లీ నీళ్లు వాటర్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయి. మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అలానే ఉంది ఇక్కడ చూసినట్లయితే. సో ఎగ్స్ అయితే ఇలా డైలీ ఇస్తారంట. మొత్తం ఎంతమంది ఉంటారు మేడం స్టూడెంట్స్? స్ట్రెంత్ మామూలుగా రోజువారీ 400 పైన స్ట్రెంత్ ఉంటారు మేడం. రోజు 350 మంది అలా తింటారు మేడం. మొత్తం తింటారు మేడం. ఏదో ఒక రోజే తప్ప. ఎందుకంటే వెజిటబుల్ బిర్యానీ రోజు అస్సలు మిగలదు. వైట్ రైస్ రోజే కొద్దిగా అటు ఇటు అవుతుంది అంతే తప్ప పులిహార రోజు అది కూడా మిగలదు మేడం. రోజుకి 45 కేజీలు బియ్యం. 300 ఈ రోజు 306 మంది మేడం. నేను 45 కేజీలు రైస్ ఇచ్చారు. గుడ్లు 300 చిల్లర.
ఆ ప్రకారం మెనూ ప్రకారం లెక్కేసి ఇస్తారు. ఒక బాబుకి 150 గ్రాముల చొప్పున బియ్యం అలా ఇస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్ నిజంగా, ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము, మీకు కూడా చూపించాలనుకుంటున్నాం. సో గవర్నమెంట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇలా ఉంటాయా ఫుడ్ అనేది మీకు చూపిస్తాం ఈరోజు. సాంబార్ అయితే ఉంది. సో సాంబార్ బాత్ ఏంటంటే కొంచెం సాంబార్ సరిపోతే మళ్ళీ కొంచెం వేపించుకోవచ్చు అంట. సో టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. చాలా బాగుందండి. సో మనం ఇంట్లో చేసుకునే విధంగా అయితే సాంబార్ ఉంది. సో సాంబార్ బాత్లో సాంబార్ వేసుకుందండి, ఇంకా చాలా బాగుంది. సో వెజిటేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. కొన్ని ప్లేసెస్ లో చూస్తే అక్కడ వెజిటేబుల్స్ ఉండవండి, కానీ ఇక్కడ చూస్తే అన్ని వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఏ ఇబ్బంది లేదు. బాయ్స్ స్కూల్ అయితే ఇలా ఉందండి, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సో ఏ ఇబ్బంది లేదు, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మాకు కూడా సూపర్ గా నచ్చింది. హాయ్ హాయ్, ఏం పేరు? బాగుల్లా. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ప్రతిరోజు బాగా చేస్తారా? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది అక్క. సో మీకు ఇష్టమా? ఎలా బాగా చేస్తారు? నీట్ గా చేస్తారా? నచ్చినంత పెడతారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ హాయ్, ఎలా ఉంది ఫుడ్? బాగుంది. బాగుంది. రోజు తింటున్నారా? సో బాగుంది సాంబార్ అండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్, ఎలా ఉంది ఫుడ్? బాగుంది. టేస్ట్ బాగుందా? హాయ్ హాయ్, ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ప్రతిరోజు బాగా చేస్తారా? చేస్తాను. మెనూ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మెనూ అంటే రోజుకి ఎలా ఐటమ్స్ చేస్తారు? ఏమేమి ఐటమ్స్ అంటే ఈరోజు సాంబార్ అన్నం అన్నారు కదా, నిన్న ఏం చేశారు? నిన్న మొన్న ఆకుకూర పప్పు, అన్నం, ఓకే, ఎగ్, చిక్కీ. అలా ఇస్తూ ఉంటారు. బాగుందా ఇలా మెనూ పెట్టడం? థ్యాంక్ యూ. చూసారు కదండి, గవర్నమెంట్ స్కూల్లో అయినా చాలా మంది అంటారు పురుగులు వస్తాయి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. నేను ఏ ఇబ్బంది లేదు, మేమైతే సడన్ గా వచ్చి చూసాము. నిజంగా వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అనలేదు, చేసుకోండి అన్నారు. సో టేస్ట్ కూడా చూసాం, చాలా బాగుంది. సో చాలా గ్రేట్. సో సాంబార్ చూస్తే మనకి కొన్ని ప్లేసెస్ లో అసలు ముక్కలు కనిపించవు, ఇక్కడ చూస్తే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. సో ప్రెజెంట్ అయితే మన కందుకూరులో బాయ్స్ స్కూల్లో ఇలా ఉందండి ఫుడ్. సో ఇంత బాగుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.